ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని విజయనగరం జిల్లా భోగాపురంలో 17,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. భోగాపురంలో 5,640 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభిస్తారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఏఐ బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజీ సిస్టమ్, 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో 460 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖపట్నంలో ఏర్పాటు చేసే ఆంధ్రప్రదేశ్ తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏడాదికి సుమారు 9.6 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేయనున్నారు. భోగాపురం నుంచే కర్నూలు ఉత్పాదక ఇంధన జోన్లో 5,550 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రసార వ్యవస్థ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. కర్నూలు, అనంతపురం సోలార్ విండ్ ఎనర్జీ జోన్లకు సంబంధించిన 3,550 కోట్లు, 820 కోట్ల ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో 1,880 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం, వివేక స్మారకను ప్రధాని ప్రారంభిస్తారు.